ఇందాక బ్రహ్మానందం ఒక మాట చెప్పారు మేడం. బ్రహ్మానందం గారికి ఇక ఆయన ఎలా ఉంటారు, అల్లరల్లరగా ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు? చూడడానికి సినిమాలో కామెడీ, కామెడీ బయట ఎలా ఉంటారంటారు? అలాగే ఉంటారండి, చాలా జోవియల్ గా ఉంటారు, వెరీ జోవియల్ బేసికలీ. సో అలాగే ఉంటారు బయట కూడా, అంటే అందరితోటి చక్కగా మాట్లాడుతూ హ్యాపీ పర్సన్ అనిపిస్తుంది. అంటే మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. చాలా థ్యాంక్ యూ బాస్, బాగా కంపెనీ ఇచ్చావు అనుకో, అన్ని ఆపోజిట్ చెప్తాడండి. నువ్వు కంపెనీ ఇస్తే నేను ఫ్యాక్టరీ ఇచ్చానయ్యా అంటాడు. అదో డైలాగ్. అవునా? బై అని అనుకోండి, టాటా అని అనుకోండి, బిర్లా అని కూడా అండి. నేనేమో టాటా అంటే ఆయన బిర్లా అంటాడు. అది అంటే సరదాగా జోక్స్ లాగా అలాగా. అంటే ఈయన కూడా ఆయన కూడా టీచింగ్ ప్రొఫెషన్, బ్రహ్మానందం గారు కూడా. అవునా? ఎలా ఉంటారు మేడం? అది జోక్స్ లాగా మాట్లాడడం, వాళ్ళందరూ క్యారేజీలు భోజనం అన్ని ఒక దగ్గర కూర్చొని చేసేవారా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి? అంటే మోస్ట్లీ ఎవరు వాళ్ళదే ఉండేది అట్లానే. నా క్యారవాన్ లో నేను కూర్చొని చేసుకునేదాన్ని. ఇప్పుడు మొట్టమొదటిలో క్యారవాన్ లేవండి, ఈ మధ్యన అదే బాగుండేదండి. అవే బాగుండేది కదా. కత్తికాంతారావులు చేసినప్పుడు అయితే అప్పుడు గిరిబాబు గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అందరూ ఇలాగా పరిచి పెట్టేసేవారు. సో అప్పుడైతే వీళ్ళు ఇది కూడా కార్డ్స్ కూడా ఆడుకునేవారు. ఎన్నో మూవీస్ కార్డ్స్ ఇవన్నీ చాలా టైం పాస్. సురేఖావాణి లేదండి, నేను చూడటం. సో ఇవన్నీ బాగా, అంటే నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని నిజంగా. నేనంటే ఒక సీరియస్ ప్రొఫెషన్ ఉండేదాన్ని ఒకప్పుడు. అంటే జర్నలిస్ట్ అంటే ఇస్ నాట్ ఎ జోక్. మనకి డెడ్ లైన్స్ అవి మీకు తెలిసిందే కదా. సో డెడ్ లైన్స్ అవి ఉంటాయి, మనం స్టోరీస్ అవి చేసి పంపించడం. సో ఈ టెన్షన్ అది ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు, ఏదో రోజు తమాషా పిక్నిక్ వెళ్ళినట్టు. ఈ క్యారవాన్ సంస్కృతి లేకముందు అందరూ కలిసి కూర్చునేవారు. ఇప్పుడు కూడా తీసేస్తే బెటర్ అండి ఆ క్యారవన్స్. అంటే దాంట్లో ఒక హెరార్కీ లాగా, అంటే కింద వాళ్ళు మాతృ కలవకూడదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని. నన్ను అడిగితే ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ అందరం కలిసి చేస్తాము అక్కడ యాక్టింగ్, వాళ్ళు కావాలి, అందరూ కావాలి కదా. అలా ఉన్నప్పుడు అందరు కలిసి బూఫే గానీ అలా తీసుకుంటే ఇంకా బెటర్. చాలా బాగుంటుంది. అంటే ఆ సంస్కృతి వచ్చేసి కదండి, అదొక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఆఫ్ కోర్స్ కొన్ని ఉంటాయి. కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే లోపల కొద్ది కాన్ఫిడెన్షియల్ గా, ప్రైవేట్ గా ఉంటది కాబట్టి కొద్ది బాగా ప్రాక్టీస్ అందరూ ఎదురు కూర్చుని. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మానందం గారు భోజనం చేశాక ఆయన కంపల్సరీ పడుకుంటారు పావుగంట సేపు. అలా నెక్స్ట్ షార్ట్ రెడీ అయ్యే వరకు ఆయన కాసేపు నాప్ తీసుకుంటారు. అలా కొంతమంది ఉన్నారు, కోట గారు వీళ్ళందరూ కూడా. సో అదే ఒక డిసిప్లిన్ గా వాళ్ళు ఫాలో అయ్యేవారు. రీఛార్జ్ బ్యాటరీస్. అవునండి. ఏమవుతుందంటే మధ్యాహ్నం భోజనం చేసినందుకు ఒక 20 minutes పడుకుంటే మళ్ళీ నైట్ 10 or 11 వరకు వర్క్ చేయొచ్చండి. అది మంచిదే అని చాలా మంది చెప్తుంటారు కొంతమంది. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే షూటింగ్స్ అప్పుడప్పుడు ఎలా వస్తాయి అంటే మనకి రాత్రంతా కూడా చేయాల్సి వస్తుంది, 2 o'clock వరకు. కాల్ షీట్స్ అలా ఉంటాయి, ఈవినింగ్ పిలిచి మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా షార్ట్ తెలీదు. సో ఇలాంటివన్నీ అంటే ఈ ప్రొఫెషన్ ఎలా అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ అండి, మెంటలీ, ఫిజికలీ ఆల్సో. హెల్త్ అది కూడా బాగుండాలి. మనం అది అవన్నీ మనం జాగ్రత్త పడితేనే వీ కెన్ గో హెడ్, ఎన్నో చేయొచ్చు.